హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన తెలుగు కిచెన్‌లోని మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. సో, ఈ రెసిపీ నేమ్ వచ్చేసి కలాకాన్ అండి. మీ అందరికీ తెలిసిందే. సో, ఇది హోమ్ మేడ్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బయట కొన్నట్టు టేస్ట్ ఎలా రావాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సేమ్ బయట కొన్న టేస్ట్ అయితే డెఫినెట్‌గా వస్తుందండి. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇందులో 2 వేరియేషన్స్ అయితే ఉంటాయి కదా! ఒకటి బ్రౌన్, ఇంకోటి వైట్. సో, అది వీడియోలో ఎలా చేస్తే 2 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ వస్తాయి అది కూడా చెప్తానండి. సో, మన కలాకానీ అయితే రెడీ చేసేసుకుండే ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో 1 లీటర్ వరకు పాలైతే పోసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టి మీగడ ఫామ్ అయ్యే వరకు లో ఫ్లేమ్‌లో పెట్టి మరిగించుకోండి. ఎప్పుడైతే మీగడ ఫామ్ అవుతుందో అప్పుడు మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ 1 లీటర్ మిల్క్ హాఫ్ లీటర్ అయ్యే వరకు మనం మరిగించుకోవాలండి. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో 1 కప్ షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పాలు విరగొట్టుకోవడానికి లెమన్ జ్యూస్ అయితే వేసుకుందాం. ఇది మనం కలుపుతూ ఉండాలండి. పాలైతే విరుగుతున్నాయి కదా! అలా విరిగే వరకు మొత్తం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో, వాటర్ అంతా పోయి ఎప్పుడైతే మనకి కలాకండ్ రెడీ అవుతుందో అప్పుడు మనం ఒక 1 స్పూన్ ఎలాచీ పౌడర్ వేసుకుందాం. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేసుకుందాం. వీటిని మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మన కలాకానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఘీ అప్లై చేసుకొని పెట్టేసుకుందాం. సో, మనం ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందామండి. నేను ఇందాకడ వీడియోలో 2 టైప్స్ ఆఫ్ వేరియేషన్ చెప్తా అన్నాను కదా! ఇదే మనం ఇంకొంచెం థిక్‌గా వేయించుకొని బాగా డ్రైగా పాలని ఇంకొంచెంగా థిక్‌గా డ్రై చేసుకొని వేయించుకుంటే అది బ్రౌన్ కలర్ వస్తదండి. సో, మనం మీడియంగా దించేస్తే కొంచెం వైట్‌గా వస్తది. దీనికైతే మనం మూత పెట్టేసుకొని ఒక క్లాత్ అయితే కప్పేసుకొని అది చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నైఫ్‌తోని స్క్వేర్ షేప్‌లో అయితే కట్ చేసుకుందాం. మీరైతే మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే స్క్వేర్ షేప్‌లో కట్ చేస్తున్నాను. కంప్లీట్‌గా చల్లారాకే ఇది కట్ చేసుకోండి. కొంచెం వేడిగా ఉన్నా ఏంటంటే పాకంలాగా కటింగ్‌కి రాకపోవచ్చు. సో, స్క్వేర్ షేప్‌లా కట్ చేసుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుంటే మన కలాకండ్ స్వీట్ రెడీ అండి. సో, మీరందరూ డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇదైతే బయట కొనుక్కున్నట్టే చాలా బాగుంటుంది. ఈ వినాయక చవితికి మీరందరూ డెఫినెట్‌గా ట్రై చేసి చేసుకోండి. అండ్ ఎనీ ఫంక్షన్‌కి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే మనం కొంచెం టైం తీసుకొని ఈ స్వీట్ అయితే రెడీ చేసుకుంటే బయట కొన్న టేస్ట్ అయితే డెఫినెట్‌గా వస్తది. మా పిల్లలకైతే ఎంతో బాగా నచ్చిందండి. మమ్మీ చాలా టేస్టీగా ఉందని చెప్పారు. సో, మీ పిల్లలకి కూడా మీరు ట్రై చేసి డెఫినెట్‌గా ఈ డిష్ ఎలా ఉందో మీరు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి. ప్లీజ్ వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.